హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాను. నేను ఈరోజు ఒక కొత్త రకంగా నేనైతే చట్నీ అనేది ప్రిపేర్ చేసిన. ఇది ఇదివరకు కొందరు చేసుకున్నారు కావచ్చు, కానీ నేను చేయడం అయితే ఫస్ట్ టైం ఈ చట్నీ అనేది అయితే చేసిన. ఈ చట్నీ ఎంతమంది చేసిండ్రో, ఎంతమందికి నచ్చుతుందో ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే గంగావెల్ కూర కదండి. ఈ గంగావెల్ కూరను నేనైతే ఇంటి దగ్గరనే అలుక్కున్నా. ఇది తొందరగానే మొగ్గకు వస్తుంది. అయితే ఇట్లా మేము తెంపుకోగా మిగిలింది చాలా మొగ్గకు వచ్చింది. అయితే దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేమంతా తెంపుకొని దీన్ని ఆకులన్నీ విడివిడిగా తెంపుకొని అయితే శుభ్రంగా కడుక్కొని దీన్ని చట్నీ అనేది అయితే నేను రెడీ చేసిన. ఇది ఎట్లా చేసినావో చూద్దాం రండి. ఈ మంచిగా కూరను కడుక్కొని పెట్టుకొని మనకు దానికి సరిపోను పచ్చిమిరపకాయలు అయితే నూనెలో మంచిగా వేయించుకోవాలి. తెల్లగా అయ్యేంత వరకు, అంటే మనకు పసరు వాసన పోయేంత వరకు వేయించుకొని దానిలోనే ఒక ఎల్లిగడ్డ, పెద్ద సైజు ఎల్లిగడ్డను తీసుకొని ఆ నూనెలో వేయించుకోవాలి. అలాగే దానికి కొంచెం జీలకర్ర, కొత్తిమీరలు కూడా యాడ్ చేసుకోవాలి. నాకు కొత్తిమీరలు లేవు కనుక నేను కొత్తిమీరల పొడి వేసిన. కొత్తిమీర ఆకుంటే కూడా కొత్తిమీర ఆకు కూడా వేసుకొని మనం ఈ చట్నీ అనేది చేసుకోవచ్చు. ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే బాణీలో, అంటే ఇదే గిన్నెలో మనము ఈ గంగావెల్ కూరను కూడా వేసి మంచిగా నూనెలో గోలించుకోవాలన్నట్టు. ఈ పచ్చిమిరపకాయలను, జీలకర్ర, ఎల్లిపాయలు అయితే తీసి పక్కన పెట్టుకొని ఆ గిన్నెలో మనకు నూనె సరిపోతే అదే నూనెలో వేసుకోవాలి, లేకపోతే ఇంకొంచెం నూనె అనేది వేసుకోవాలి. నాకైతే సరిపోతుంది అనిపించింది. దానిలోనే నేను ఈ గంగావెల్ కూరను అనేది మంచిగా వేసి మగ్గించుకోవాలంటే నూనెలో ఉడుకుతుంది కదా, ఇది తొందరనే ఉడికిపోతుంది. ఈ నూనెలో దీనికి తోడు నేను ఒక మామిడికాయని అయితే వేసుకున్న. నిమ్మకాయ కాదు, ఈ మామిడికాయని కూడా మంచిగా ముక్కలు కోసుకొని ఇది కొంచెం అంతా నూనెలో అటు ఇటు 2 సార్లు తిప్పుకున్న తర్వాత మనం ఈ మామిడికాయ అనేది వేసుకోవాలి. దీనికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకున్న. ఇట్లా 2-3 సార్లు కలుపుకొని మనం కోసి పెట్టుకున్నటువంటి మామిడికాయని వేసి మనం దాన్ని మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఈ మామిడికాయ అనేది అయితే కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం అది దగ్గర పడాలి. ఎందుకంటే పులుపుకి అది ఉడకదు కదా, కుక్కర్ అయితే తొందరగా ఉడికిపోతుంది మనం పప్పు గంగావెల్ కూర వేసుకున్నప్పుడు. కానీ ఇప్పుడైతే కొంచెం ఉడకదని నేను ఈ ఆకు అనేది కొంచెం నూనెలో మక్కిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు అనేది ఒక చిన్న సైజు మామిడికాయ అయితే తీసుకొని వీటికి వేసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకొని ఒక 5-10 నిమిషాలు మూతేసి ఉంచుకోవాలి. మూతేసి ఉంచుకుంటే మంచిగా మనం మంట బాగా పెట్టుకోవద్దు, సిమ్లో వేసి పెట్టుకుంటే ఈ మామిడికాయ అనేది ఈ గంగావెల్ కూరలో మంచిగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత దీన్ని మనం తీసి పక్కన పెట్టుకొని రోల్ అయితే రోట్లో దంచుకోవచ్చు, లేకపోతే మనం మిక్సీలో వేసుకుంటే ముందుగా ఈ పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అలాగే జీలకర్ర, కొత్తిమీరలు ఇవన్నీ వేసుకున్నదాన్ని అయితే మిక్సీ అనేది పట్టుకొని పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా మామూలుగా ఒక 2 సార్లు తిప్పి బరకగా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి గంగావెల్ కూర, అలాగే మామిడికాయలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కూడా చేసుకోవద్దు, మెత్తగా చేసుకున్న పేస్ట్లా ఉంటుంది కదా. మామూలుగా ఒక 2 సార్లు తిప్పితే మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూసిండ్రు కదా ఎంత బాగుందో. దీనిలోకి ఉప్పు సరిపోతే మనం టేస్ట్ చూడి కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇలా ఉంటుంది. దీన్ని మంచిగా మనము పోపు అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇది మనకు దోశలకు కానీ మామూలుగా అన్నంలకు అయితే చాలా సూపర్గా ఉందండి. నేనైతే ఫస్ట్ టైం చేసిన. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చూసి నచ్చితే వరకు చూడండి, చూసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నేను ఎట్లా చేసినా చూసి మీరు కూడా అలా చేసుకోండి. నేనైతే ఒక చిన్న ఈ ముకుడట్లాడిది పెట్టుకొని కడంది ఇనుపది పెట్టుకొని ఐరన్ స్పూన్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే 2 మిర్చిలు వేసి ఈ పోపు అనేది అయితే రెడీ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకొని అంతే మనము ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో వేసుకోవాలి. అంతే మనకు గంగావెల్ కూర చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా సూపర్గా ఉంది, చాలా ఈజీగా కూడా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎట్లా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి.